శ్రీ సిహెచ్ ద్వారకా తిరుమలరావు ఐపీఎస్ గారు గుంటూరులోని దేవాపురంలో సామాన్య కుటుంబంలో జన్మించారు. వీరి తండ్రి ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ విభాగంలో అధికారిగా పనిచేశారు. ద్వారకా తిరుమలరావు గారు ప్రభుత్వ పాఠశాలలో విద్యను అభ్యసించారు. గుంటూరు కృష్ణానగర్లో మున్సిపల్ స్కూల్లో 5వ తరగతి వరకు, ఆ తర్వాత గుంటూరు లక్ష్మీపురంలోని పాటిపట్ల సీతారామయ్య హై స్కూల్లో 10వ తరగతి వరకు, రాష్ట్ర పోలీస్ సర్వోన్నత అధికారి, డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ ఆంధ్రప్రదేశ్. అధికారి గౌరవనీయులు శ్రీ సిహెచ్ ద్వారకా తిరుమలరావు ఐపీఎస్ గారు. అనంతరం 14 బెటాలియన్ ఏపీఎస్పీ అనంతపురం కడెట్ కమాండో శ్రీ వీరేష్ రిజర్వ్ సబ్ ఇన్స్పెక్టర్ 2020 బ్యాచ్. చివరిగా 16 బెటాలియన్ ఏపీఎస్పీ విశాఖపట్నం కంటిజెంట్ కమాండో శ్రీ వి వెంకటేష్ రిజర్వ్ సబ్ ఇన్స్పెక్టర్ 2018 బ్యాచ్. ఏపీఎస్పీ బెటాలియన్ వివిధ కంటెంట్లను పరిశీలించి సమీక్షించి ముందుకు చేస్తున్నారు రాష్ట్ర పోలీస్ సర్వోన్నత అధికారి, డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ ఆంధ్రప్రదేశ్ శ్రీ సిహెచ్ ద్వారకా తిరుమలరావు ఐపీఎస్ గారు. ద్వారకా తిరుమలరావు ఐపీఎస్ గారు ఎన్నో సంవత్సరాలుగా పెండింగ్ లో ఉన్న పోలీస్ ప్రమోషన్స్ అర్హులైన వారికి అతి తక్కువ సమయంలో ఇప్పించడంలో వీరి కృషి ఎంతగానో ఉంది. ఈ చరిత్ర ఎప్పటికీ నిలిచే ఉంటుంది. పోలీసుల హృదయాలలో ఎప్పటికీ చిరస్థాయిగా నిలిచి ఉంటారు శ్రీ సిహెచ్ ద్వారకా తిరుమలరావు ఐపీఎస్ గారు. ఇటీవల జరిగిన బుడిమేరు వరదల్లో మొత్తం పోలీసు శాఖలన్నీ ఒకే చోట కేంద్రీకరింపచేసి విపత్తుని సమర్థవంతంగా ఎదుర్కొన్నారు. ఎంతో మందిచే మన్ననలు పొందారు.
వరదలో చిక్కుకున్న వారిని రక్షించడమే కాకుండా వరద బాధితులకు కావలసిన కనీస సౌకర్యాలను కల్పిస్తూ మరొక పక్క నిత్యావసర సరుకులను తక్షణమే అందే విధంగా చర్యలు తీసుకుని ఆ దిశగా అందరినీ సమన్వయపరుస్తూ ఎంతో మంది వరద బాధితులను సురక్షిత ప్రాంతాలకు తరలించి ప్రాణ నష్టాన్ని నివారించేలా కృషి చేశారు. గంజాయి డ్రగ్స్ అరికట్టడంలో ప్రధాన భూమికను పోషించారు. ప్రతి కళాశాలలో ప్రతి పాఠశాలలో గంజాయి నిర్మూలించడంలో అవగాహన కార్యక్రమాలు చేపట్టారు. అదే విధంగా క్రైమ్ ని అరికట్టడంలో ప్రధాన భూమికను పోషిస్తున్న సీసీ కెమెరాలను ప్రభుత్వం కల్పించే విషయమే కాకుండా అందులో ప్రజలను భాగస్వాములను చేస్తూ నేరాలను అరికట్టడంలో ముందంజ వేశారు. రాష్ట్ర పోలీస్ సర్వోన్నత అధికారి డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ శ్రీ సిహెచ్ ద్వారకా తిరుమలరావు ఐపీఎస్ గారు క్రైమ్ డిటెక్ట్ చేయడంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కూడా ఉపయోగించారు. ఫలితాలను రాబట్టారు. డ్రోన్ టెక్నాలజీ ఉపయోగించి నేరస్తులను పట్టుకోవడంలో అలాగే బాపట్లలో సముద్ర స్నానానికి వెళ్లి కూడా ముగ్గురిని కాపాడడం జరిగింది. దీని నేతృత్వంలో ఆ జనార్దన పరిచయం పోలీసు శాఖకు ఎంతగానో ఉపయోగపడుతుందని ద్వారకా తిరుమలరావు ఐపీఎస్ గారు నిరూపించారు. రాష్ట్ర పోలీస్ సర్వోన్నత అధికారి శ్రీ సిహెచ్ ద్వారకా తిరుమలరావు ఐపీఎస్ గారు ఏపీఎస్పీ బెటాలియన్ కంటెంజెంట్లను పరిశీలించి వేదిక వద్దకు చేరుకున్నారు. विदाई परेड मंच से गुजरने की आज्ञा प्रदान करें श्रीमान। परेड कमांडर श्री डी आशीर्वादం అడిషనల్ కమాండర్ ఏపీఎస్పీ బెటాలియన్ మంగళగిరి వీరు ఈనాటి రాష్ట్ర పోలీస్ సర్వోన్నత అధికారి డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ ఆంధ్రప్రదేశ్ శ్రీ సిహెచ్ ద్వారకా తిరుమలరావు ఐపీఎస్ గారిని మార్చ్ పాస్ చేయడానికి అనుమతి తీసుకున్నారు. డీజీపీ గారు అనుమతి ఇచ్చారు. మరికొద్దిసేపట్లో అద్భుతమైనటువంటి विदाई परेड अगो शस्त्र विदाई परेड तीनों देने चलेगा विदाई परेड माया से छल అదిగో అందరూ చూడండి, అద్భుత కవాతుకు సిద్ధమవుతున్న ఏపీఎస్పీ బెటాలియన్ కంటింజెంట్లు మొక్కవోని దీక్షతో అత్యుత్తమ ధైర్య సాహసాలు ప్రదర్శించే ఏపీఎస్పీ బెటాలియన్ కంటింజెంట్లు వారి క్రమశిక్షణే వారి యొక్క కవాతు అని మరికొద్ది క్షణాల్లో వేదిక వద్దకు సమీపించి రాష్ట్ర పోలీస్ సర్వోన్నత అధికారి డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ ఆంధ్రప్రదేశ్ శ్రీ సిహెచ్ ద్వారకా తిరుమలరావు ఐపీఎస్ గారికి గౌరవ వందనం సమర్పించనున్నాయి. మనమంతా వీక్షిస్తున్నాం. చక్కటి క్రమశిక్షణతోటి మూర్తి భవించిన అంకిత భావంతో తరలి వస్తున్నారు. దీనికి సారథ్యం వహిస్తున్న పరేడ్ కమాండర్ శ్రీ డి ఆశీర్వాదం అడిషనల్ కమాండెంట్ 6th బెటాలియన్ ఏపీఎస్పీ మంగళగిరి. క్రమశిక్షణకి మారిపోయారు ఏపీఎస్పీ బెటాలియన్ కంటింజెంట్లు అద్భుతమైనటువంటి కవాతుతో వేదిక వద్దకు సమీపిస్తున్నారు. చక్కటి క్రమశిక్షణతో అంతకు మించిన అంకిత భావంతో వేదిక వద్దకు సమీపించి రాష్ట్ర పోలీస్ సర్వోన్నత అధికారి శ్రీ సిహెచ్ ద్వారకా తిరుమలరావు ఐపీఎస్ గారికి గౌరవ వందనం సమర్పించడానికి వేదిక వద్దకు చేరుకుంటున్నారు ఏపీఎస్పీ బెటాలియన్ కంటింజెంట్లు. అడిషనల్ కమాండెంట్ ఈనాటి పరేడ్ కమాండర్. ఇప్పుడు మన ముందుకు వస్తున్నటువంటి కంటింజెంట్ 2nd బెటాలియన్ ఏపీఎస్పీ కర్నూలు కంటింజెంట్ కమాండెడ్ బై టి మనోహర్ రిజర్వ్ సబ్ ఇన్స్పెక్టర్ 2018 బ్యాచ్. తదుపరి విచ్చేస్తున్న 3rd బెటాలియన్ ఏపీఎస్పీ కాకినాడ కంటింజెంట్ కమాండర్. తదుపరి మన ముందుకు వస్తున్నటువంటి కంటింజెంట్ 3rd బెటాలియన్ ఏపీఎస్పీ కాకినాడ కంటింజెంట్ కమాండెడ్ బై కె వెంకట్రావు రిజర్వ్ సబ్ ఇన్స్పెక్టర్ 2018 బ్యాచ్.
గౌరవ వందనం సమర్పించడానికి విచ్చేస్తున్న నెక్స్ట్ కంటింజెంట్ 5th బెటాలియన్ ఏపీఎస్పీ విజయనగరం. తదుపరి మన ముందుకు వస్తున్నట్టు కంటింజెంట్ 5th బెటాలియన్ ఏపీఎస్పీ విజయనగరం కంటింజెంట్ కమాండెడ్ బై జి రఘు రిజర్వ్ సబ్ ఇన్స్పెక్టర్ 2018 బ్యాచ్. తదుపరి గౌరవ వందనం సమర్పించడానికి వేదిక వద్దకు విచ్చేస్తున్నారు 6th బెటాలియన్ ఏపీఎస్పీ మంగళగిరి. తదుపరి మన ముందుకు వస్తున్న బెటాలియన్ 6th బెటాలియన్ ఏపీఎస్పీ మంగళగిరి కంటింజెంట్ కమాండెడ్ బై ఎం చాణిక్య రిజర్వ్ సబ్ ఇన్స్పెక్టర్ 2020 బ్యాచ్. తదుపరి గౌరవ వందనం సమర్పించడానికి వేదిక వద్దకు విచ్చేస్తున్నారు 9th బెటాలియన్ ఏపీఎస్పీ వెంకటగిరి కంటింజెంట్ కమాండో. మన ముందుకు వస్తున్నటువంటి బెటాలియన్ 9th బెటాలియన్ ఏపీఎస్ వెంకటగిరి కంటింజెంట్ కమాండెడ్ బై బి మల్లికార్జున రిజర్వ్ సబ్ ఇన్స్పెక్టర్ 2015 బ్యాచ్. తదుపరి గౌరవ వందనం సమర్పించడానికి విచ్చేస్తున్నారు 11th బెటాలియన్ ఏపీఎస్పీ భాగ్రాపేట కడప. మన ముందుకు వస్తున్నటువంటి బెటాలియన్ 11th బెటాలియన్ ఏపీఎస్పీ భాగ్రాపేట కడప బెటాలియన్ కంటింజెంట్ కమాండెడ్ బై కె రామకృష్ణ రిజర్వ్ సబ్ ఇన్స్పెక్టర్ 2020 బ్యాచ్. తర్వాత గౌరవ వందనం సమర్పించడానికి విచ్చేస్తున్నారు 14th బెటాలియన్ ఏపీఎస్పీ అనంతపురం. తదుపరి మన ముందుకు వస్తున్నటువంటి కంటింజెంట్ 14th బెటాలియన్ ఏపీఎస్పీ అనంతపురం కంటింజెంట్ కమాండెడ్ బై వీరేష్ రిజర్వ్ సబ్ ఇన్స్పెక్టర్ 2020 బ్యాచ్. తదుపరి గౌరవ వందనం సమర్పించడానికి విచ్చేస్తున్నారు 16th బెటాలియన్ ఏపీఎస్పీ విశాఖపట్నం. తదుపరి మన ముందు వస్తున్నటువంటి కంటింజెంట్ 16th బెటాలియన్ ఏపీఎస్పీ విశాఖపట్నం కంటింజెంట్ కమాండర్ బై వి వెంకటేష్ రిజర్వ్ సబ్ ఇన్స్పెక్టర్ 2018 బ్యాచ్. ఈనాటి గౌరవాన్ని సమర్పిస్తూ ముందుకు వెళ్తున్నారు. బ్రాస్ బ్యాండ్ బృందం ఏఆర్ఎస్ శ్రీ టీవీ రమణ 11th బెటాలియన్ భాగ్రాపేట కడప. ఈనాటి కార్యక్రమం ముఖ్య అతిథి గౌరవనీయ గారికి గౌరవంగాన్ని సమర్పిస్తున్న కంటింజెంట్ ఏపీ బ్రాస్ బ్యాండ్ కంటింజెంట్ కమాండర్ బై టీవీ రమణ ఏఆర్ఎస్ఐ 11th బెటాలియన్, ఎస్ శ్రీనివాసరావు ఏఆర్ఎస్ఐ 6th బెటాలియన్, కె పాండురంగారావు 16th బెటాలియన్ సారథ్యంలో అద్భుతంగా ప్రదర్శిస్తూ ముందుకు ఏపీ బ్రాస్ బ్యాండ్ కంటింజెంట్. తర్వాత ఏపీ పైప్ బ్యాండ్ బృందం మన ముఖ్య అతిథికి గౌరవ వందనం సమర్పించడానికి వేదిక వద్దకు సమీపిస్తున్నారు. మన ముందుకు వస్తున్నట్టు కంటింజెంట్ ఏపీ పైప్ బ్యాండ్ కంటింజెంట్ కమాండర్ బై జీవి సుబ్బారావు ఏఆర్ఎస్ఐ 6th బెటాలియన్ ఏపీఎస్పీ. చక్కటి సంగీత వాయిద్యాలతో ప్రేక్షకులు మంత్రముగ్ధం చేస్తూ అద్భుతమైన కళా బృందంతో ముందుకు వచ్చిన కంటింజెంట్ ఏపీ పైప్ బ్యాండ్ కంటింజెంట్ కమాండర్ బై జీవి సుబ్బారావు ఏఆర్ఎస్ఐ 6th బెటాలియన్ ఏపీఎస్పీ. చక్కటి హాల్ ప్రదర్శించినందుకు ధన్యవాదాలు. ప్రేక్షకులందరూ చప్పట్లతో అభినందించవలసిందిగా కోరుతున్నాం. రాష్ట్ర పోలీస్ సర్వోన్నత అధికారి గౌరవనీయులు శ్రీ సిహెచ్ ద్వారకా తిరుమలరావు ఐపీఎస్ గారు ఏపీఎస్ఆర్టీసీ ఎండీగా వారు పనిచేశారు. వారికో సేవలను ప్రవేశపెట్టి సుదూర ప్రాంతాలకు వస్తువులన్నింటినీ సురక్షితంగా త్వరగా చేరే విధంగా కృషి చేశారు. ద్వారకా తిరుమలరావు ఐపీఎస్ గారు ఎన్నో సంవత్సరాలుగా పెండింగ్ లో ఉన్న పోలీస్ ప్రమోషన్స్ అర్హులైన వారికి అతి తక్కువ సమయంలో ఇప్పించడంలో ఎంతగానో కృషి చేశారు. ఈ చరిత్ర ఎప్పటికీ నిలిచే ఉంటుంది. పోలీసుల హృదయాలలో ఎప్పటికీ చిరస్థాయిగా వీరు నిలిచే ఉంటారు. బుడమేరు వరదల్లో మొత్తం పోలీసు శాఖలన్నింటినీ అప్రమత్తం చేసి విపత్తును సమర్థవంతంగా ఎదుర్కొన్నారు. వరద బాధితులకు సురక్షిత ప్రాంతాలను తరలించి ప్రాణ నష్టాన్ని నివారిస్తూ నిత్యావసర సరుకులను తక్షణమే అందే విధంగా చర్యలు తీసుకుని ఆ దిశగా అందరినీ సమన్వయపరిచారు. రాష్ట్ర పోలీస్ సర్వోన్నత అధికారి డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ శ్రీ సిహెచ్ ద్వారకా తిరుమలరావు ఐపీఎస్ గారు.
विधायक ब्रेक मध्य सच विधायक ब्रेक बदल शस्त्र विधायक ब्रेक सभी क्षेत्रों में आगे बढ़ेगा मध्य से चल చక్కటి రివ్యూ హార్ట్ ప్రదర్శించిన ఏపీఎస్పీ బెటాలియన్ కంటింజెంట్లకు అభినందనలు అందుతాం. बाजू शस्त्र विधायक ब्रेक जनरल सल्यूट सैनिक शस्त्र विधायक ब्रेक बाजू शस्त्र विधायक ब्रेक विश्राम రాష్ట్ర నూతన డీజీపీ రాష్ట్ర నూతన పోలీస్ సర్వోన్నత అధికారి గౌరవనీయులు శ్రీ హరీష్ కుమార్ గుప్తా ఐపీఎస్ గారిని తమ అమూల్యమైన సందేశం అందించవలసిందిగా కోరుతున్నాం. Respected Shri Dwarka Tirumala Rao IPS గారికి మై డియర్ కొలీగ్స్ కి హృదయపూర్వక నమస్కారాలు. ఈరోజు నా కెరియర్లో ఒక ఇంపార్టెంట్ మూమెంట్, ఎందుకంటే ఒక సమర్థమైన ఆఫీసర్ ఏపీ పోలీస్ శాఖపై చిరగాని ముద్ర వేసి ఈరోజు రిటైర్మెంట్ అవుతున్నారు. శ్రీ ద్వారకా తిరుమలరావు ఐపీఎస్ గారి నుండి డీజీపీ హెచ్ఓపిఎఫ్ బాధ్యత స్వీకరించడం ఒక గౌరవంగా భావిస్తున్నాము. నాకు ఈ అవకాశం ఇచ్చిన అందుకనే ఆనరబుల్ చీఫ్ మినిస్టర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ గారికి, గవర్నమెంట్ ఆఫ్ ఏపీ గారికి నా ధన్యవాదాలు. చాలా బాధ్యతతో నేను ఆంధ్రప్రదేశ్ డైరెక్టర్ జనరల్ హెచ్ఓపిఎఫ్ రోల్లోకి అడుగు పెడుతున్నాను. ఆనరబుల్ చీఫ్ మినిస్టర్ గారు నాపై అంత విశ్వాసం ఉంచి నాకు ఈ బాధ్యతను అప్పగించడం గౌరవంగా మరియు బాధ్యతగా భావిస్తున్నాను. ఇట్స్ బోత్ an opportunity for serving the citizens of Andhra Pradesh as well as a challenge to serve them with sense of equity and justice and uphold the rule of law. AP Police has earned awards all over the country for its performance under the leadership of Shri Dwarka Tirumala Rao garu. ఇన్ని సేవలు చేసి అంత 35 కెరియర్స్లో డిఫరెంట్ కెపాసిటీస్లో టఫెస్ట్ టైంలో పనిచేసి ఈరోజు రిటైర్ అవుతున్నారు. విత్ ది సేమ్ కమిట్మెంట్ అండ్ విత్ సెన్స్ ఆఫ్ గ్రాటిట్యూడ్ I will serve the citizens of AP to the best of my capacity and ensure that quick justice is done to the issues faced by the public. Dwarka Tirumala Rao sir, యాజ్ ఎ డీజీపీ హెచ్ఓపిఎఫ్ చాలా స్టెప్స్ తీసుకున్నారు. దాంట్లో పీపుల్ ఫ్రెండ్లీ పోలీసింగ్, పీపుల్ సేఫ్టీ, పోలీస్ మోడర్నైజేషన్ ఒక మార్క్ పెట్టారు. సో ఇది మనకి ఒక గోల్డెన్ స్టాండర్డ్. ఇక్కడి నుంచి మనం ముందుకు వెళ్తాము. చాలా టెక్నాలజీ వాడి, సీసీటీవీ కానీ ఇంకా వేరే టెక్నాలజీస్ వాడి ఆ పబ్లిక్కి ఎట్లా సర్వ్ చేయాలా, మంచి జస్టిస్ ఇవ్వాలా, లా అండ్ ఆర్డర్ మెయింటైన్ చేయాలా, చాలా స్టెప్స్గా తీసుకున్నారు. సార్, అండర్ యువర్ లీడర్షిప్ యూ హ్యావ్ రీడిఫైన్డ్ ది ల్యాండ్స్కేప్ ఆఫ్ ఏపీ పోలీస్ అండ్ సెట్ ద న్యూ స్టాండర్డ్స్. మీరు కొన్ని స్టెప్స్ చేసిన, రిఫార్మేషన్స్ చేసిన మీ యాజ్ ఎ టెన్యూర్ ఇన్ హెచ్ఓపిఎఫ్ సీసీటీవీ కెమెరాస్లో
మీరు చాలా ఫోకస్ పెట్టారు. క్రైమ్ కంట్రోల్ లో మీరు ఫోకస్ పెట్టారు. యూ హ్యావ్ గివెన్ అస్ ద టెక్నాలజీ డ్రివెన్ పోలీసింగ్ స్టాండర్డ్స్ బై యూజ్ ఆఫ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. అట్లాగా ఈ ట్రాఫిక్ మేనేజ్మెంట్లో మీరు విజయవాడలో అస్త్రం వాడడం ఒక కంట్రీలో ఫస్ట్ టైం మీరు చేశారు. అట్లాగా ఈ ఆర్గనైజ్ డ్రగ్స్ మాఫియా గాంజా మీద మీరు ఒక కొత్త ఆర్గనైజేషన్ ఏర్పాటు చేసి యాజ్ పర్ ద డైరెక్షన్స్ ఆఫ్ ద గవర్నమెంట్ ఈ ఈగల్ ఆర్గనైజేషన్ పెట్టడం ఒక టర్నింగ్ పాయింట్ ఫర్ ఏపీ. అట్లాగా మీరు చాలా ఈ సైబర్ సేఫ్టీ మీద, ఉమెన్ సేఫ్టీ మీద, చైల్డ్ సేఫ్టీ మీద చాలా స్టెప్స్ తీసుకున్నారు. బై కంటిన్యూయింగ్ దిస్ లిగేసీ విత్ మోర్ రెస్పాన్సిబిలిటీ అండ్ డెడికేషన్ పని చేయడం అవసరం ఉంది. So my priorities to take it forward, my priorities will be to focus on the cyber crimes and use of technology in a large scale and action against the organized crime and mafia. So we will be very strict and everybody who's indulged in this organized crimes, they will pay a very heavy price for them. ఈ ఇంకా ఈ టెక్నాలజీలో కొన్ని అంశాలు అంటే ఏఐ ఆల్రెడీ స్టార్ట్ అయింది, ఇంకా ముందుకు తీసుకెళ్తాము. ఎఫ్ఆర్ఎస్, ICGS 2, గ్రే హౌండ్ స్థాపన ఒక మనకి ఒక ప్రయారిటీ కింద తీసుకుంటాము. అట్లాగే పోలీస్ వెల్ఫేర్, ఈ డయల్ 100లో రెస్పాన్స్ టైంలో ఫోకస్ పెట్టుకొని దానికి మంచి సర్వీసెస్ ఇస్తాము. అట్లాగా ఈ రౌడీ షీటర్స్ ఎవరు ఉన్నారో, ఎవరు ఈ history sheeters unnalu, persons with the criminal background, sir, they will be under continuous surveillance and will be very strict with them. ఈ సోషల్ మీడియా అబ్యూస్ కానీ ఇంకా ఈ రకరకాలుగా క్రైమ్స్లో ఇండల్జ్ చేసిన వాళ్ళకి కూడా మనం ఫోకస్ పెట్టుకొని విల్ గో యాజ్ పర్ ద లా అండ్ ఇన్షూర్ దట్ దే ఆర్ బిహైండ్ ద బార్స్. ఈ కెపాసిటీ బిల్డింగ్, ట్రైనింగ్ కానీ, వెల్ఫేర్ కానీ దాని మీద ఫోకస్ పెడతాను. అండ్ to the AP police, I will assure you that we will work as a team to deliver the best police services, maintain law and order, prevent any disruptions, and ensure that the rule of law is upheld as per the mandate of Constitution. We shall act with fairness and ensure equity and justice to all. AP, మీరు చూసే ఉంటారు, AP is on the way of rapid progress. And Honorable Chief Minister Garu, he has given us the vision 2047 also, and law and order plays a very important role in this process. So we will be part of this journey to making the Andhra Pradesh as Swarna Andhra Pradesh, and I'm sure that as a police force and as a team we will be able to achieve the objective of peaceful and progressive Andhra Pradesh. In end, I will say that police is just not a working is wearing uniform. It's a sense of discipline, commitment and sacrifice that derives us to serve the people in a better way. So and I wish Dwarka Tirumala Rao Garu all the best in his future endeavor. He is with us only and he will be guiding us. Jai Hind. తమ అమూల్యమైన సందేశం అందించిన నూతన డీజీపీ శ్రీ హరీష్ కుమార్ గుప్తా IPS గారికి హృదయపూర్వక ధన్యవాదాలు. ఇప్పుడు ఏపీఎస్పీ బెటాలియన్స్ IGP శ్రీమతి బి రాజకుమారి IPS గారిని రాష్ట్ర పోలీస్ సర్వోన్నత అధికారి గౌరవనీయులు శ్రీ CH ద్వారకా తిరుమలరావు గారు పోలీస్ శాఖకు చేసిన సేవల గురించి మాట్లాడవలసిందిగా ఆహ్వానిస్తున్నాం. Good morning to all. The Andhra Pradesh Police Department extend its sincere gratitude to Shri CH Dwarka Tirumalarao IPS on his retirement as the Director General of Police, acknowledging his exemplary leadership and commitment to upholding public safety throughout his distinguished career. I deem it as an honor and privilege to speak about an illustrious career of Shri CH Dwarka Tirumalarao IPS, DGP Andhra Pradesh. He is an officer of IPS